శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రత్వం జరగబోతుంది అన్నమాట. శని వక్రత్వం అంటే అసలు ఏంటి అంటే జ్యోతిష్య రీత్యా గోచార రీత్యా శని వక్రత్వ ఫలం అనేది ఎప్పుడు యోగిస్తుంది, అసలు వక్రత్వాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే శని కానీ ఏదైనా ఒక ప్లానెట్ కానీ ఏదైనా ఒక గ్రహం కానీ వక్రించినప్పుడు తన అంతకుముందు ఉన్నటువంటి రాశికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగిస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటివి కానీ లేకుండా ఉంటే అంతకుముందు మంచిగా జరిగి ఇప్పుడు సరిగా జరగినటువంటి స్థితిలో కానీ మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వక్రత్వం జరిగినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది వక్రత్వంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది దాని గురించి చెప్పబోతున్నాం. అంటే శని అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. శని కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి శని యొక్క గోచారంలో వచ్చేటప్పటికి శని, గురువు, రాహు, కేతువులు వీరి యొక్క స్థితిగతులు మార్పు అనేది చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది జరగబోతుంది. ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి 3 నెలల 15 రోజుల పాటు జరగబోతుంది అన్నమాట. ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది, అది గోచార రీత్యా రాశి రీత్యా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా దీని యొక్క మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది ఒక నక్షత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని రీత్యా కూడా నా యొక్క గణన రీత్యా నేను 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది 325 డిగ్రీల దగ్గర ఇది ఒక వక్రత్వం అనేది మొదలవబోతున్నది. ఈ యొక్క వక్రత్వం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో స్టార్ట్ అవుతున్నది అన్నమాట. పూర్వభాద్ర నక్షత్రం నుంచి జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి అంటే రివర్స్ డైరెక్షన్లోకి వస్తుంది అన్నమాట. శని యొక్క మూమెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో శనికి శతభిష నక్షత్రం దగ్గరికి వస్తుంది. శతభిష నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ 15వ తారీఖుకి వచ్చేటప్పటికి ఈ వక్రత్వం అనేది పూర్తిగా ఆగి శతభిష నక్షత్రంలో మళ్ళీ పురోగమన స్థితిలోకి మారుతున్నది, పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది ఈ యొక్క జరగబోతున్నటువంటి యొక్క శని గమనం అనేది 12 రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాను అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి గ్రహస్థితి మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి ఈ యొక్క జూన్ 30వ తారీఖు నుండి మరియు అదేవిధంగా ఈ యొక్క అక్టోబర్ 15వ తారీఖు వరకు అంటే రాబోతున్నటువంటి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే శని వక్రత్వం అనేది ఈ రాశి వారికి బాగా యోగించబోతున్నది. శని ఎప్పుడైతే పూర్వభాద్ర నక్షత్రం నుంచి తన వక్రత్వం మారి మళ్ళీ తిరిగి శతభిష నక్షత్రంలోకి రాబోతున్నాడు. అంటే పూర్వభాద్ర నక్షత్రంలోనే ఈ యొక్క 3 నెలలు ఉండబోతున్నాడు అన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ మేషరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. ఎందుకంటే గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చినప్పటికీ వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. శని లాభస్థానంలో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఈ యొక్క మేషరాశి వారికి వచ్చేటప్పటికి మనకు గ్రహస్థితి గమనించినట్లయితే షష్టమంలో ఉన్నటువంటి కేతువు పూర్తి యోగకారకుడు. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలిస్తుంది. అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు. కానీ షష్టమంలో ఉన్నటువంటి కేతువు కొన్నిసార్లు అనారోగ్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. మెడకి ఎముకలకి సంబంధించినటువంటి చిన్న ప్రాబ్లమ్స్ కలిగించినప్పటికీ గురువు మూలికంగా వచ్చినప్పటికీ వీరికి అనుకూలంగా ఉందన్నమాట. గురువు అనుకూల రీత్యా కూడా సుఖాన్ని ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ధనస్థానంలో ఉన్నప్పుడు కుటుంబ వృద్ధిని, సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలతను కూడా ఇస్తాడు. లాభస్థానంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా యోగ్యకారకమైనటువంటి స్థితిని వీరు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ 3 నెలల్లో వచ్చేటప్పటికి శని మనం చూసినట్టయితే గత సంవత్సరంలో కూడా వీరికి లాభస్థానంలోనే శని ఉన్నాడు. మేషరాశి వారికి గురువు జన్మరాశిలో ఉన్నాడు అన్నమాట గత సంవత్సరంలో చూసుకుంటే. ఈ సంవత్సరంలో మే 1వ తారీఖు నుంచి గురువు యొక్క అనుకూలత అనేది కొద్దిగా బాగా ఎక్కువైంది. గురువు జన్మరాశిలో ఉన్నప్పుడు అనుకూలంగా ఉండదు. ఈ మే 1వ తారీఖు నుంచి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి సంవత్సరం రోజులు గురువు యొక్క అనుకూలత అనేది మేషరాశి వారికి యోగించబోతున్నది. వాటితో పాటు మనం గమనించినట్లయితే వీరికి
శని యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన శని గురించే ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. అశ్విని భరణి కృతిక నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి అత్యంత అనుకూలంగా ఉండే విధంగా ఉంది. ముందు అశ్విని నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా వారు కార్యాల్లో సౌఖ్యాన్ని పొందడం అనేది జరుగుతుంది. అంటే చేసేటువంటి పనిలో సుఖాన్ని మరియు యోగ్యతని పొందడం అనేది జరుగుతుంది. భరణి నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా యోగించడం అనేది జరుగుతుంది. అశ్విని భరణి నక్షత్ర జాతకులు ఇద్దరికీ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉందన్నమాట. ఎందుకంటే పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ యొక్క నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు ఈ యొక్క శని అన్నమాట. శని యొక్క యోగ్యత రీత్యా వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కార్యానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వివాహం ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క విషయంలో యోగ్యత అనేది ఉంటుంది. స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా వీరికి పూర్తి సపోర్ట్ అనేది పొందడం అనేది జరుగుతుంది. వీరితో పాటు రాజకీయ రంగంలో ఉన్నటువంటి నిపుణులకి, రాజకీయ రంగంలోకి ప్రయాణించాలనుకున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది. రాశి వారికి వచ్చేటప్పటికి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది బాగా లాభించే విధంగా ఉంది. ఎందుకంటే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు యోగ్యకారకుడు, లాభస్థానంలో ఉన్నటువంటి శని అత్యంత యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఈ సంవత్సరం మొత్తం చివరి వరకు అంటే మార్చి వరకు కూడా శని లాభస్థానంలోనే సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అంటే 2025 మార్చి వరకు కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు. దానిలో ఫస్ట్ 3 months ఎప్పుడైతే, ఎందుకంటే పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు అశ్విని భరణి నక్షత్ర జాతకులకి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఈ యొక్క శని అన్నమాట. మరియు సౌఖ్యాన్ని, ఆరోగ్యంలో కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఇక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది వచ్చేటప్పటికి గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ అనేవి వీరికి రావటం జరుగుతుంటుంది అన్నమాట. వాటితో పాటు ముఖ్యంగా మెడకి నరాల సంబంధితమైనటువంటి వ్యాధులు అనేవి కొన్ని ఉంటాయి. ఆ యొక్క విషయంలో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వినాయక ఆరాధన అనేది చేయాలి. ఎందుకంటే షష్టమంలో కేతు వచ్చేటప్పటికి గ్యాస్ట్రైటిస్ కానీ మరియు అదేవిధంగా ఈ మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కొద్దిగా ఎక్కువగా క్రియేట్ చేస్తుంటాడు. కానీ న్యూరలాజికల్ ఇష్యూస్ ఓవరాల్గా వచ్చేటప్పటికి శని లాభస్థానంలో ఉన్నప్పుడు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు అనేవి లాభించే విధంగా ఉన్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు, ధనం అనేది కలిసి రావటం అనేది జరుగుతుంది. 3 నెలల పాటు బాగుంటుంది అన్నమాట. మరి వాటితో పాటు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కృత్తికా నక్షత్ర జాతకులకి ఎలా ఉందని చెప్తాం. కృత్తికా నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. ఇక 3 నెలల్లో వచ్చేటప్పటికి వీరికి దూర ప్రాంత ప్రయాణం అనేది సిద్ధిస్తుంది. అది అనుకూలమైనటువంటి సాధికారికమైనటువంటి వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అనుకూలమైనటువంటి ప్రయాణంగానే ఉంటుంది. వాటిలో ఎక్కువగా స్ట్రెస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది ఉండదు. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, దూర విద్య గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వాటిలో కృత్తికా నక్షత్ర జాతకులకు ఎక్కువగా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే పూర్వభాద్ర నక్షత్రంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి. మరి అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలించే విధంగా ఉంటుంది. రాబోతున్నటువంటి ఈ యొక్క రాజకీయంగా కూడా ఎదగటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభించగలుగుతాయి. వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. వృత్తిరీత్యా కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు అన్నమాట. ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. ఎందుకంటే మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే శని అత్యంత అనుకూలంగా ఉన్నాడు. రాబోతున్నటువంటి 3 నెలలు వీరికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. కాకపోతే రాశి వారికి 1000 స్థానంలో ఉన్నటువంటి రాహువు అనుకూలత అనేది తక్కువగా ఉంది. జన్మరాశిలోకి వచ్చేటప్పటికి రవి సంచారం అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే మనం రవి ధనస్థానంలోకి ఉన్నప్పుడు కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇప్పుడు జూన్ నుంచి వీరికి రవి తృతీయంలోకి వెళ్ళినప్పుడు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ 2 months అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో మే 1 జూన్ 15వ తారీఖు నుంచి వీరికి వచ్చేటప్పటికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పీరియడ్లో వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది ఎక్కువగా చేయాలి. వాటితో పాటు 1000 స్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి కొంచెం ఖర్చును ఎక్కువగా కలిగించే విధంగా ఉంటాడు. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దుస్సాంగత్యాన్ని వదిలేయాలి. దుష్టులతో స్నేహం చేయటం వల్ల మీరే ఎక్కువగా నష్టపోతారని చెప్పే విషయాన్ని మీరు తొందరగా గ్రహిస్తే మంచిది అన్నమాట. ఎందుకంటే జన్మరాశిలోకి కుజుడు 1000 స్థానంలోకి వచ్చేటప్పటికి రాహు ఉన్నప్పుడు కొన్ని ఎటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం అనేది ఉంది. డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.
మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చేటప్పటికి దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవాలి. బుధవారం పూట అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవటం, ఇంట్లో ఎర్రటి వస్త్రాలు ధరించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన మేషరాశి వారికి. మరి అదేవిధంగా మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం కుజుడు జన్మరాశులకి మారబోతున్నాడు కాబట్టి కుజగ్రహాష్టకాన్ని పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా వీరు కుజాష్టకంతో పాటు కుజగ్రహ కవచాన్ని కూడా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట రాశి వారికి.